హలో, వెల్కమ్ టు సన్నీ విత్ బనీ. మనం ఎక్కడ తెలుసా బనీ? తెలుసు, 12th సెంచరీలో కట్టించిన 3 floors బాయ్ అంటారు దీన్ని. చూస్తే షాక్ అయిపోతారు తెలుసా. ఇంత దూరం వస్తే ఇక్కడ మెట్ల బాయ్ మూసింది, కాకపోతే మేము ఆగేదే లేదు కాబట్టి దునుకుదాం బా. ఇది మూసినా అని చెప్పి మేమైతే సీదా దునికేసి వచ్చినాం. బాగుంది ఇక్కడ, వీడియోలో నాటి లేదు బాగా. పైనుంచి అయితే ఎగ్దమ్ ఉన్నది కదా. సైలెన్స్ ఉన్నది ఇలా. నాకు జల్లంటారు ఇప్పుడు. స్నానం చేయడానికి కోసం సపరేట్గా రాజులు తయారు చేసుకున్నారట ఈ బావిని. ఓన్లీ కుటుంబానికి మాత్రమే అట. కుటుంబం కదా. మనం స్నానం చేద్దాం ఇప్పుడు, రాజుల మనం కూడా అయిపోతాం. ఈ క్షణం ఒకటే అంతస్తు వరకు ఉన్నది. యాక్చువల్లీ 3 floors ఇది. కాకపోతే ఇది వాటర్ వల్ల ఇంత, ఎందుకంటే హెవీ రైన్స్ కదా వరంగల్, తెలుసు కదా క్లైమేట్ ఎలా ఉన్నదో. అలా నీళ్ళు మొత్తం 3 అంతస్తులు 3 అంతస్తులు. ఈ బాయ్ అయితే 2017లో వెలుగులోకి వచ్చింది. ఇది మన గవర్నమెంట్ అనేది దీన్ని క్లీన్గా నీట్గా చేసింది. డాన్స్ చేస్తారు ఇక్కడ. అది కచోరీ, తబలా తబలా. వీళ్ళు సంగీతంని ఎంజాయ్ చేస్తారు. ఏమో ఏదో పట్టుకున్నది ఈమె. వీళ్ళు కూడా డాన్సే. ఎంత మంచిగా ఎక్కిళ్ళు మన వాళ్ళు. ఈ 3 floorలో ఎందుకు కట్టిలో తెలుసా బ్రో? తెలుసు. ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేసేటోళ్ళు తెలుసా? తెలుసు, చెప్పురా. ఫస్ట్ ఫ్లోర్ అనేది పూజలు యాగాలు అట్లాంటి సంథింగ్ తెలుసు. వెనకట కొద్దిగా భక్తి ఎక్కువ ఉండేది. ఇట్లాంటి ఎన్నెన్నో బావులు తవ్విరంటే ఇంకా ఈ వరంగల్ మొత్తంలో 10 to 12 ఉంటాయి అనుకున్నాను తెలిసి బావిలు, మంచినీళ్ళ బావిలు. ఎవరు మీ తాత చెప్పిండారా 12 ఉంటాయని? తాతగారు మా అమ్మ ఇక్కడ కూడా లవర్స్ రానివద్దురా. ఇది చూడు, NS అంట, LV అంట, అగో PS. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ ఆడుకునేటోళ్ళు అనుకుంటారా? చూడు, ఇది ఏంటిది అన్నట్టు. నాకు తెలిసి అష్టసం మన తెలియదు. మీకు వెళ్తే కామెంట్ పెట్టరు. ఓకే. హే డూడ్, ఇదే రాజు కట్టించండి రేపు. ఇది గణపతి అనే రాజు కట్టించిండు, కాకతీయుల సామ్రాజ్యానికి అధిపతి. ఏంటిది బ్రో అది? అశోక చక్రం. ఇది అశోక చక్రం. నాకు ఇది చూస్తా అంటే కర్ణుడు గుర్తొస్తాడు. రథం పట్టుకొని లేపే సీన్ ఉంటుంది చూడు, నాకు ప్రభాస్ గుర్తు. నాకు అదే గుర్తొస్తాను. ఇంకా చాలా ఉన్నాయి కింద. ఇగో వీళ్ళు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నది. అదేంటో తెలుసా నీకు కనీసం? దీంట్లోనంట 2 స్వరంగ మార్గాలు ఉన్నాయట. ఒకటి వరంగల్ కోట ఉంటుంది చూడు, అక్కడ నుంచి ఇళ్ళకు ఉన్నదంట. అల్ల నుంచి వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వెళ్ళేటోళ్ళంట రాజులు. ఈ ఫ్యాక్ట్ ఏంటే మనల్ని కొడతారు కావచ్చు రియల్గా. నువ్వు నమ్మకపోతే ఇంకోటి చెప్తా. ఏంటిదో? ఇది ఉంటుంది చూడు 1000 స్తంభాల గుడి, అక్కడ నుంచి ఇక్కడ కూడా స్వరంగం ఉన్నదంట. చూసేటోళ్ళు యూట్యూబ్ లో అయినా ఎక్కడైనా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇదే చెప్తారు. చెవులో పువ్వు పెట్టాలి, ఇంత పెద్ద పువ్వు కాదు. అరే నిజం రా, మీరే డిజైనా? అలా బండలు ఖరాబ్ అయినాయి రా. అమ్మా బ్రో, ఫస్ట్ ఫ్లోర్ లో ఎన్ని పిల్లర్స్ ఉంటాయి తెలుసా? 36 పిల్లర్స్ ఉంటాయి బాగా. ఎంట్రన్స్ దగ్గర 8 ఉంటాయి మొత్తం. 8 జల్లంటాదిరా. వద్దొద్దు, ఇది జాగ్రత్త కనుక నేను 3 floorల కిందికి పోతా బ్రో. 3 floorలు. ఈత రాని వాళ్ళు సడన్లో పడ్డారనుకో జారి కోమా ఇలా. అరే నువ్వు లోపలికి దునికి మంచిగా పోయి స్వరంగాల నుంచి 1000 స్తంభాలు కూడా పోరాదురా. హైలైట్ ఏంటంటే ఇలా మంచిగా ఏంటి తాబేళ్ళు ఉన్నాయి పెద్ద పెద్దవి. తమ్ముడు భయపడదారా ఇది?
పొరపాటున మీరు ఈత రాణాలు దునకకూర్రిల్లా ఏమున్నాయి చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. మీరు వచ్చినప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తారు ఒకవేళ దీన్ని చూస్తారు. ఒకవేళ మీకు ప్రీ వెడ్డింగ్ షూట్లు అట్లాంటివి ఉన్నాయనుకో ఇలా దిగండి ఫోటోలు వీడియోలు చెమాకు వస్తాయి అన్నట్టు. ఓకే 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 అదేంటిదో చెప్పరా. అది సూర్యుడు ఒక దిక్కు చందమామ. డాడీ ఏం చెప్పావురా? నిజంగా నారా? నిజంగా రావండి అంటే డే లైట్ లో పౌర్ణమి ఇట్లా ఉంటాయి కదా కొన్ని. ఓకే ఓకే చాలు ఇంకొద్దు. భూచక్రమా? ఇది లడ్డు చక్రం. ఇది ఒక డిఫరెంట్ షేప్. ఇది రోకల్ బండ సంథింగ్. ఇది రోకల్ బండ షేప్. ఇక్కడ షేప్ మారింది మళ్ళీ రోకల్ బండ అన్నిటికీ. ఇది నడుమా ఈడ షేప్ మారింది. ఇది స్క్వేర్ షేప్ చూడండి ఎంత బాగుందో. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షేప్ ఉన్నది అన్నట్టు. ఇదైతే మస్తు ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇది బాగుంటుంది. ఇది కూడా సేమ్ రొటీన్. ఇది కూడా ఇది అసలైంది. ఇక ఇది మెయిన్ అట్రాక్షన్ పిల్లర్ అంటే ఇది. ఇక్కడ ఇది షేప్స్ డిఫరెంట్ షేప్. ఒక్కొక్క షేప్ చూడండి కానీ ఇది బాగుంది. అన్ని ఖరాబ్ అవుతాయి అని చెప్పి మా వాళ్ళు ప్యాచ్ వర్క్ చేసారు. మొత్తం చాలా నీట్గా చేసారు ప్యాచ్ వర్క్ ప్రతి చోట. నిన్ను డిస్టర్బ్ చేయమమ్మా. అన్నిటికీ ప్యాచ్ వర్క్ చేసారు పద్ధతిగా. మళ్ళొక గొప్ప ప్రయోగం చెప్తాను మా వాళ్ళు. చూస్తాను ఇంటర్వ్యూ చదువుకున్న పద్యం గుర్తుకొస్తాను. పాడ రావే జరా. కళాఖండై ఉండే ఇక్కడ డిజైన్లు ఎందుకున్నా తెలుసారా? ఫస్ట్ ఫ్లోర్ కదా ఇది. ఇదంతా దైవ సంబంధమైన పూజలు సమ్ కైండ్ ఆఫ్ అట్లా చేసేటోళ్ళు అన్నట్టు. బేసిక్గా మీరు వస్తే రండి కానీ ఇట్లా చూడండి అన్ని కానీ చెప్తాం అలా అయిపోయి బై. ఇక్కడనే కాదు ఇక్కడే కాదు ఏ రివర్కి పోయినా క్రిస్టల్ క్లియర్ ఉంటాయి. ఇట్లుంటాయి. మీరు వచ్చి చెత్త గిత్త వేసినా అనుకో ఉన్నది పోతే ఉంచుకునే పోతుంది. మా ప్రాణం వేస్ట్ కావద్దు మీరు చెత్త వేయద్దు. ఇది బేసిక్గా 10 years బ్యాక్ దొరికింది సబాని. అవునా? ఇప్పుడు ఇదంతా చెట్లు అంత మట్టి గలీజ్ ఉండే అప్పుడు మళ్ళీ రీమోడిఫై చేసి ఇంత నీట్గా చేసిన అనమాట. నైస్ గొప్ప పనే చేసిరు. బాగా వింతగా ఉంది కదా. యా నీట్గా ప్యాచ్ వర్క్ చేసి బాగా కాపాడుకుంటారు మన వాళ్ళు. డంగు సిమెంట్ వేసి మంచిగా తెల్లగా చేసి. ఎస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే లైట్ పిక్కకోకండి, ఇద్దరు నీట్గా కాపాడుకోండి. అప్పుడు 4 సంవత్సరాలు ఎక్కువ మంది చూస్తారు. ఓకే చూస్తారు నా కొడుకులు నా బిడ్డలు కూడా చూస్తారు. కిందికి పోతా అంటే ఈ మెట్లు ఎంత హైట్ ఉంటుంది తెలుసా? మినిమం ఎంత ఉంటాయి? 4 feet ఎత్తుంటాయి. వాటర్ వచ్చిన కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం మేము. లేకపోతే ఇది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ గోపురాలు దగ్గర. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో పెడతాం. ఓకే అవునరా కానీ స్నానం చేయడానికి 3 అంతస్తుల లోతు కట్టుకున్నారు. దానికి ఇంకో బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి బ్రో. వరంగల్ ఉన్నాయి 2 చెప్పినా ఇంతకుముందు. ఇలా వరంగల్ కోటకు పోతుంది, మళ్ళీ వేస్తాం మళ్ళీ గుడికి పోతుంది. ఓకే పైగా గ్రౌండ్ వాటర్ స్టోర్ చేయడం ఇంపార్టెంట్, అందుకు స్టోర్ చేసుకున్నారు. పైగా ప్రైవసీ కూడా ఉండాలి కదా ఫీమేల్కి వాళ్ళు స్నానం చేసేటప్పుడు. అందుకే ఇంత నీట్గా కట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు. ఇదైతే లాజిక్. అందుకు బ్రో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను? రెంట్ ఏమన్నా కట్టాలా నువ్వు? ఇడా పర్మనెంటా? రాజులు స్నానం చేసినప్పుడు మనం చేసినావా? అది వాళ్ళకి ఈ వృద్ధినా బ్రో ఈ డాస్పరంగా ఉన్నాయప్పా. చెప్పా మీకు పోతాం. దానికి ఏమైనా టికెట్ తీసుకోవాలా? దానికి తెలియగానే అల్లకెళ్ళి ఇటు వచ్చినట్టు. కొద్దిగా వెరైటీ ఉంది, కొద్దిగా హర్రర్ కూడా ఉంది. నాకు గాడికి ఎంచి చంద్రముఖి వచ్చినట్టు అనిపిస్తుంది రా. ఏం చేస్తానో రాడా? బాత్రూమ్ పోతాను. అమ్మో అమ్మో ఏం సైకోగలరా మీరు? మస్తు అనిపిస్తుంది. భయపడతలేదు అసలు ముట్టుకోదాన్ని. కొరికింది అనుకో ఆటే పోతాం మరి. ఈ ప్రయోగాలు టాటా ఉన్నదానికి వెళ్ళి మరి వెళ్ళగొట్టినాం కదా. గిల్ల కూడా వస్తాయి తాబేళ్ళు. కొంచెం గజ్జలు చప్పుడు వస్తుంది. ఏ బ్రో అది నాకు ఇట్లాంటి వాటర్లు చూసినప్పుడు ఇలా పాములు పెద్ద పెద్ద పాములు ఉంటాయి అన్నట్టు ఫీలింగ్ వస్తారా? అవి వచ్చి మనల్ని మింగితే అట్లాంటివి అనిపిస్తారా? నీకేమనిపిస్తారా? నాకైతే బంగారం బాగుంది అనిపిస్తుంది. సాధన చేసి కదా పొరపాటున దారి పడవచ్చు మరి. ఏ గొలుసు కాళ్ళ మట్టిలో దొరికితే బాగుండు నిజంగానే. అంతే తిరిగేది లేదు ఇక. నాకు రాజుల కత్తులు కావాలి. ఇంకో వాళ్ళ ఆక్టోపస్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది బ్రో. ఏమున్నాయి? ఆక్టోపస్. అరే ఇలా క్రొకడైల్ ఎట్లుండదు? క్రొకడైల్ రా? అరే అవునరా, ఇలా క్రొకడైల్ కూడా అయితే మనం నాడిగా ఇట్లా రావాలి.
ఇట్లాంటి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. దానికోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. కామెంట్ కూడా చేయండి.